బ్రిటిష్ వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత భాషను గురించిన ప్రణాళికలు మనం సరైనవి చేసుకోలేదు. సార్, భాష చనిపోతే సంస్కృతి కూడా చనిపోతుందంట. భారతదేశంలో ప్రస్తుతం మాతృభాషల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా 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 దుఃఖదాయకంగా ఉంది. మన వలస రాజ్యాల భాష అయిన ఇంగ్లీష్లో చదువుకుంటాం మొదలుపెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే మనలో సృజనాత్మకత పూర్తిగా నశించిపోయింది. ప్రపంచీకరణకు ఏదో ఒక భాష అయితే కంపల్సరీ అవసరం. అసలు ఎందుకు ప్రపంచీకరణ అనేది అది చాలా పాత మాట. అంటే ప్రపంచీకరణ అనేది రకమైన ఫాసిస్ట్ ఆలోచన. సార్, ఇప్పుడు మీరు అంటున్నటువంటి స్థానికీకరణ అంటే వివిధ మతాలకు, వివిధ భాషలకు, వివిధ ఆచారాలకు, వ్యవహారాలకు కేంద్ర బిందువు అయినటువంటి భారతదేశంలో ఇవన్నీ సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వాల్సిందే. అప్పుడే ఇది నిజమైన ప్రజాస్వామ్యంగా మనగలుగుతుంది. సొంత భాషలో నేర్చుకుంటే ఈ ఆవిష్కరణలకి సృజనాత్మక బాగా అలవడుతుంది. ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అప్పటికి పెరిగిపోయింది సమాజంలో. సో దీనికి ఎవరు కారణం? అసలు ప్రజల కారణమా, లేకపోతే మాతృభాషల మీద యొక్క వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయని ప్రభుత్వాలది కారణమా? ఏంటి అసలు? ఇంగ్లీషు ప్రభావం పెరగడానికి మన దేశంలో ప్రజలు ఎలాగో కారణం కాబోరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదు. మనకు ఎలాంటి ప్రణాళికలు తీసుకురావాలన్నా మనం ఎన్నుకున్న ప్రతినిధుల నుంచి రావాలి. సార్, ప్రస్తుతం మన తెలుగు భాష యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నా ఉద్దేశం అయితే తెలుగు భాషకు ఎలాంటి తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. హిందీని భాషగా ఒకటే, మొత్తం భారతదేశానికి ఒకటే భాష అని ఎందుకు ఇంపోజ్ చేయాలనుకున్నారు? దాన్ని ఏ విధంగా చూడాలి? మనకి మన సొంత అధికార భాష ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అధికార భాష, తమిళ రాష్ట్రంలో తమిళ అధికార భాష. హిందీ ఎక్కడ అవసరం అవుతుంది? ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే హిందీలో మాట్లాడితే నీకు వస్తే మాట్లాడు, లేకపోతే లేదు. భాషా శాస్త్రవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషని సజీవంగా నిలుపుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి ఎలాంటి చర్యలు అవసరం? ఒకటి, తప్పనిసరిగా మన రాష్ట్రంలో మనం ఎన్నుకున్న రాజకీయ ప్రతినిధులు, నేతలు తప్పనిసరిగా కనీసం ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంతో లేకపోతే మాతృభాష మాధ్యమంలో విద్యను గడపాలి. హలో, వెల్కమ్ టు 3 TV. మనిషి ఆలోచనలకు, భావోద్వేగాలకు మూలాధారం మాతృభాష. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలోచనలను తరతరాలకు అందించే శక్తి మాతృభాషకు ఉంటుంది. ఒక జాతి గుర్తింపును నిర్దేశిస్తూ నిలబెట్టేది కూడా మాతృభాషనే. అటువంటి మాతృభాషను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో మాతృభాషనే జ్ఞానానికి పునాది అనే భావనను జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కావచ్చు కానీ, మాతృభాష యొక్క గొప్పతనాన్ని కావచ్చు కానీ తెలియజేస్తూ లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, అధ్యక్ష పదవికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ప్రొఫెసర్ గారపాటి ఉమేశ్వరరావు సార్. సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి నాకు ఉన్న భాష గురించి ఉన్న భావాలను మీతో పంచుకోవటానికి. సార్, భాష చనిపోతే సంస్కృతి కూడా చనిపోతుంది అంటారు. భారతదేశంలో ప్రస్తుతం మాతృభాషల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా 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 దుఃఖదాయకంగా ఉంది. ఇవాళ భారతీయ భాషల గురించి వింటున్నా చూస్తున్నా కూడా మనం ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 76 సంవత్సరాలు అయింది. అయినా ఇవాళ కూడా ఈరోజు కూడా మనం మన భాషల గతి ఏమిటి, స్థితిగతులు ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన తరుణం ఇవాళ. అలా ఎందుకున్నది ఏమిటి అని అంటే, మనం బ్రిటిష్ వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత భాషను గురించిన ప్రణాళికలు మనం సరైనవి చేసుకోలేదు. మన తోటి దేశాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే వాటికి స్వాతంత్రం వచ్చింది. అవి కూడా అప్పుడే ఇతర రాష్ట్రాల దమన నీతి నుంచి బయటపడి స్వతంత్ర దేశాలుగా మనగలుగుతున్నాయి. ఉదాహరణకు మీరు చాలా తీసుకుని 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దాని నుంచి బయటపడి బ్రతికిన జపాన్ తీసుకోండి, అయితే కొరియా దేశాలను తీసుకోండి. అలాగే ఎన్నో దేశాలు మన చుట్టూతో ఉన్నాయి. ఆ దేశాలు ఇవాళ వాటి స్థితి చూసి, మన స్థితిని చూసి ఒక తూకం వేసుకుంటే మనం ఎక్కడున్నాము, వాళ్ళు ఎక్కడున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇవాళ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో దక్షిణ కొరియా ఆర్థికంగాను సాంకేతికంగాను అత్యున్నత స్థానంలో ఉన్నది. సార్ అసలు ఏమీ మాట్లాడకుండా ఇవాళ అది నంబర్ 1 స్థాయిలో ఉన్నది, సాంకేతికంగాను అట్లాగే ఆర్థికంగాను. ఆ తర్వాత జపాన్, ఆ తర్వాత చైనా, ఇక మిగిలిన తైవాన్, అలాంటి ఎన్ని దేశాలు, మలేషియా కానీ ఏదైనా కానీ. ఆ దేశాల్లో ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? మనం ఎందుకు ఇలా ఉన్నాము? కొరియా రాష్ట్రం ఎందుకు నేను చెప్తున్నానంటే, కొరియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండు కలిసి 2 తెలుగు రాష్ట్రాలంతా జనాభా, 2 తెలుగు రాష్ట్రాలంతా వైశాల్యం కలిగినాయి. దానికి దీనికి ఒక 75 సంవత్సరాలు స్వతంత్ర దేశాలుగా, స్వతంత్ర రాష్ట్రాలుగా ఉన్నాయి. మరి వాళ్ళలో అంత ఉన్నతి స్థాయికి ఎలా చేరుకోగలిగారు వాళ్ళు? మనం ఎందుకు చేరుకోలేకపోయాం? దానికి ఒక్కటి కారణం నాకు ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే, మనమేమి పని చేయని సోమరిపోతులం కాదు, వాళ్ళు కాదు. మరి వాళ్ళు పైకి వచ్చారు, మనం ఎందుకు రాలేదు అంటే, వాళ్ళు మాతృభాషలో చదువుకుంటున్నారు. ఓకే, పూర్తిగా ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే పూర్తిగా మాతృభాషను మాత్రమే వాడతారు. వాళ్ళు అంతకుముందు వేరే దేశాల కింద ఉన్నారు, నలిగిపోయారు, బయటపడ్డారు, స్వతంత్ర దేశాలుగా బయటపడినవి. అయినా సరే వాళ్ళు వాళ్ళ భాషలో చదువుకొని ఇవాళ అంతా వృద్ధి పొందారు. మనము మన భాషలో చదువుకోవటం మానేసి మన వలస రాజ్యాల భాష అయిన ఇంగ్లీష్లో చదువుకోవటం మొదలుపెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే, మనలో సృజనాత్మకత పూర్తిగా నశించిపోయింది. అవును సార్. అది ఎందుకు చెబుతున్నాము అంటే, మన దగ్గర నోబెల్ బహుమతులు కానీ లేకపోతే ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు కానీ చాలా తక్కువ. మనం ప్రతి సంవత్సరము 3.5 నుంచి 4 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ తయారు చేస్తున్నాం. అంటే ఆస్ట్రేలియా అంత జనాభా కలిగిన గ్రాడ్యుయేట్స్ ఇక్కడ తయారు చేస్తున్నాం. అవును సార్. మరి మనకెందుకు సృజనాత్మకత లేదు? మనం ఎందుకు సైన్స్లోను, విజ్ఞాన శాస్త్రాల్లోనూ, సాంకేతిక శాస్త్రాల్లోనూ వెనకబడి ఉన్నాం? ఇక్కడ ఎందుకు ఏమీ తయారవటం లేదు? అంతా బయట నుంచే కొన్ని తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ వాటిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎంతో విదేశీయ మారక ద్రవ్యాన్ని వెచ్చించి మనం మన భాషల్ని ఏమాత్రము వాడుకోకుండా ఇంగ్లీషు ద్వారానే ఏదో సాధించాలని చూస్తున్నాం. ఇవాళ ఇంగ్లీష్లో చదువుకుంటాం, మార్కులు వస్తున్నాయి, బట్టి పడతాము, రాస్తారు, సిలబస్ చదువుకొని మార్కులు వస్తున్నాయి, కానీ ఎవరికిందో పని చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఐఐటీస్లో కానీ లేకపోతే ఎన్ఐటీలో కానీ ఇంకొక చోట ఇలాంటి ఉన్నత విద్యాలయాలను చదువుకున్న వాళ్ళందరూ చాలామంది బయటకు పోయి వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. అంటే మనము మన ఖర్చుతో, మన ప్రజలకు ఇచ్చిన ఖర్చుతో చదువుకొని వాడు వేరే దేశాలకు వెళ్ళి సంపాదించుకొని అక్కడ కూర్చుంటున్నారు. మనకు ఉపయోగపడలేదు కదా. అంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీల్లో, ఇతర దేశాల కంపెనీల్లో పనిచేయటం వలన మనకి రావాల్సినంత రాబడి రావటం లేదు, మన వృద్ధి మనకు రావటం లేదు. దానికి ఒకటి ఉదాహరణ ఏంటంటే, ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వాటిని ఏమంటారంటే పేటెంట్స్ రిజిస్టర్ చేసుకుంటారు. అంటే నేను ఏదైనా కొత్త ఆవిష్కరణ సృష్టిస్తే దీన్ని నేను రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి దేశంలోనూ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. దాని ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది, ఇది ఈయన కనిపెట్టాడు, ఈ కనిపెట్టిన దాని ద్వారా ఒక వస్తువుని తయారు చేస్తాము, ఒక డివైస్ని తయారు చేస్తాము, దాన్ని ప్రపంచవ్యాప్తంగా తయారు చేసి అమ్మితే ఆ దేశానికి డబ్బు వస్తుంది. ఇది పేటెంట్ల నిర్మాణం. ఈ పేటెంట్ల నిర్మాణం మన దేశంలో ప్రతి 1,00,000 మందికి 2 పేటెంట్లు మాత్రమే తయారవుతున్నాయి. అదే కొరియాలో 264 పేటెంట్లు తయారవుతున్నాయి ప్రతి 1,00,000 మందికి. వాళ్ళ పాపులేషను అంటే వాళ్ళ జనాభా కానీ మన తెలుగు రాష్ట్రాల జనాభా కానీ సమానమే. అవును. కానీ మన దేశ జనాభా తీసుకుంటున్నాం ఇప్పుడు. మన దేశానికి ప్రతి ఏటా 1,00,000 మందికి 2 పేటెంట్ల చొప్పున మాత్రమే తయారవుతున్నాయి. ఓకే. అంటే అన్ని ఆవిష్కరణలు అంత తక్కువగా ఉన్నది. మనం 140 కోట్ల మంది ఉన్న దేశంలో మన పేటెంట్లు 1,00,000కి 2 చొప్పున వస్తున్నాయి. కారణం ఏమై ఉంటుంది సార్? కారణం ఏమంటే మనందరం మాతృభాషలో చదువుకోవటం లేదు, ఇంగ్లీష్లో చదువుకుంటున్నాం. ఇంగ్లీష్లో మనకిచ్చిన పాఠాలను బట్టి నేర్చుకొని మళ్ళీ అప్పచెబుతున్నాం, మార్కులు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. కానీ సొంత సృజనాత్మకత శక్తిని అలవరుచుకొని కొత్త ఆవిష్కరణలు మనం చేయటం లేదు.
సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ప్రపంచీకరణకు ఏదో ఒక భాష అయితే కంపల్సరీ అవసరం. అసలు ఎందుకు ప్రపంచీకరణ అనేది అది చాలా పాత మాట. ప్రపంచీకరణ ఏంటి? నా దేశం, నా వాళ్ళు, నా జనాభా అందరూ బతకాలి కదా, అందరికి మంచి ఉద్యోగాలు రావాల్సిందే, వాళ్ళందరం చదువుకుంటున్నాం. ప్రపంచీకరణ పేరుతో ఇంగ్లీష్ని తీసుకొచ్చి వాడితో మాట్లాడడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా? వాడెందుకు తెలుగు నేర్చుకోడు? వాడెందుకు హిందీ నేర్చుకోడు? అంటే ప్రపంచీకరణ అనేది రకమైన ఫాసిస్ట్ ఆలోచన. ఓకే, ప్రపంచీకరణ అనకూడదు దాన్ని. దాన్ని ఏమనాలంటే స్థానికీకరణ. ఓకే, ఏదైనా సరే స్థానికీకరణ జరగాలి. బయట ఎక్కడో సౌత్ కొరియాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో లేకపోతే అమెరికాలోనో ఏదన్నా ఒక కొత్తగా ఆవిష్కరణ జరిగితే అది ఇక్కడికి అదే రూపంలో రాకూడదు. ఇక్కడ స్థానికీకరణ రావాలి. అంటే దానికి సంబంధించిన ప్రతిదీ కాంటెంట్ అంటాం కదా, అది తెలుగులో లభ్యం అవ్వాలి, అది హిందీలో లభ్యం అవ్వాలి, అది తమిళంలో లభ్యం అవ్వాలి. అది స్థానికీకరణ, అది ప్రపంచీకరణ. ప్రపంచీకరణకు అసలైన నిర్వచనం ఏంటంటే స్థానికీకరణ. సార్, ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఈ స్థానికీకరణ అంటే వివిధ మతాలకు, వివిధ భాషలకు, వివిధ ఆచారాలకు, వ్యవహారాలకు కేంద్ర బిందువు అయినటువంటి భారతదేశంలో ఇవన్నీ సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వాల్సిందే. అప్పుడే ఇది నిజమైన ప్రజాస్వామ్యంగా మనగలుగుతుంది. అలా కాకుండా కాదు అందరితో నేను మాట్లాడుకోవాలి కాబట్టి అన్ని భాషలు నేర్చుకోవాలను, లేకపోతే ఇంగ్లీషే నేర్చుకోవాలను అంటే ఏమవుతుంది? ఇంగ్లీష్ అనేది మన మీద ఒక పెద్ద గుదిబండలాగా తయారవుతుంది. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీ అమ్మ నాన్న దగ్గర తెలుగు నేర్చుకొని తయారయ్యావు. తరగతి గదిలోకి వెళ్ళగానే అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఇంటి దగ్గర తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో పెరిగి, తెలుగులో నీ చుట్టుపక్కలు లేకపోతే నీ స్నేహితులు అందరూ దగ్గర తెలుగు మాట్లాడుతూ తరగతి గదిలోకి వెళ్ళి కూర్చోగానే ఇంగ్లీష్ ఉంటే అక్కడ పూర్తిగా ఏమవుతుంది? నువ్వు విదేశీయుడు అయిపోతావు తెలుగు దాంట్లోకి వెళ్ళగానే. అంటే నీ అప్పటిదాకా నువ్వు నేర్చుకున్నదంతా పక్కన పెట్టేసేసి ఇంగ్లీష్ ద్వారా కొత్తగా నేర్చుకోవాలి అనే అభిప్రాయం వస్తుంది. అలా రాకూడదు. ఎందుకంటే అది పూర్వకాలం ఏమన్నా అలాంటిది ఉండేదేమో, కానీ ఇవాళ ఆధునిక యుగంలో కృత్రిమ మేధ పూర్తిగా వచ్చేసింది, మన చేతుల్లో ఉంది. వాళ్ళ చాట్ జీపీటీ అని కానీ, Claude.ai అని కానీ, లేకపోతే గ్రాక్, ఇలాంటివి ఎన్నో వచ్చేసినాయి కదా. ఇవి ఏం చేస్తాయి? క్షణంలో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు రాదనుకోండి, తమిళమో ఇంగ్లీషో చైనీసో ఇంకో భాషలో మీకు వచ్చు. అప్పుడు నేను మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా అదే సమయంలో మీ భాషలోకి అనువాదం అయిపోయి మీకు తెలుగు మీకు ఇంగ్లీష్లోనో తమిళంలోనో మీకు చైనీస్లోనో వినపడుతుంది. ఇన్స్టెంట్ ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇన్స్టెంటే, ఏమీ లేదు. అది చాలా వరకు ఇవాళ 95%, 98% వరకు హాయిగా దాని మీద నమ్మేటట్లుగా అనువాదం తయారవుతున్నది. అంటే మనకొచ్చిన భాషలో మనం రాసి, మనకొచ్చిన భాషలో మనం మాట్లాడితే ఎదుటివాడు, దానికి కావలసిన వాడు, వినేవాళ్ళ భాషలో వినపడుతుంది, చదివేవాడి భాషలో వినపడుతుంది, కనపడుతుంది. అలాంటప్పుడు మనం ఇంకా ఎందుకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటేనే నేను బాగా చదువుకున్నవాడిని అనే పేరు నాకు ఎందుకు రావాలి? నా భాషలో నేను చదువుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి తన మాతృభాషలోనే చదువుకోవాలి. మాతృభాషలో చదువుకోవడానికి వీలైనటువంటి ఇవాళ కృత్రిమ మేధతో తయారైనవి. ఈ కృత్రిమ మేధతో తయారైన అనువాద యంత్రాలు ఎలాంటివంటే పూర్వకాలంలాగా సూత్రప్రాయంగా తయారైన వ్యవస్థలు కాదు ఇవి. ఎలాంటివి అంటే చిన్నపిల్లవాడు భాష ఎలా నేర్చుకుంటాడు అదే పద్ధతిలో ఇవాళ మషీన్స్, ఇవాళ ఈ యంత్రాలు భాషను నేర్చుకుంటున్నాయి. అంటే వాటికి కోటాను కోట్ల నిడివి గల పద సంపదను కనుక వాటికి అందిస్తే వాటిని మషిన్ అభ్యసనం ద్వారా వాటిని అనలైజ్ చేసేసి కొన్ని ప్యాటర్న్స్ లాగా కొన్ని కోట్ల ప్యాటర్న్స్ని వాటిని తయారు చేసుకొని రెడీగా ఉంచుకుంటాయి. మనం ఏదైనా తెలుగులో మాట్లాడితే వెంటనే దాన్ని చైనీస్లోకో లేకపోతే జాపనీస్లోకో కొరియన్లోకో ఇంగ్లీష్లోకో అదే టైంలో, అంటే ఒక్క క్షణం కూడా ఇది లేకుండా వెంటనే అనువాదం చేసేసి అవతల వ్యక్తికి అందించగలిగిన సామర్థ్యం వాళ్ళ సిస్టమ్స్కి ఉన్నది. అలాంటి వ్యవస్థలు మనకి ఇవాళ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు నువ్వు ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే చదువుకున్నవాడివి అని అంటావు? అంటే ఇంగ్లీష్లో నేర్చుకుంటే చదువుకున్నవాడు ఎలా ఉంటాడు? వాడు మామూలు సగటు భారతీయులాగా ఉండడు, వాడు పూర్తిగా మారిపోతాడు. మనం ఇవాళ ఏమవుతున్నది? నేను ఎంఏ ఇంగ్లీషు ఏదో చదివాను అనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్ చేశాను, నాలో ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే నాకు ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఉద్యోగం వస్తేనే నేను
ఉద్యోగం చేస్తాను. అవును సార్. ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి, ఈ రాష్ట్రం ఇవ్వాలి, ఇంకో దేశం ఇవ్వాలి, ఇంకో కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. ఇస్తేనే నేను బ్రతుకుతాను, ఇస్తేనే నేను చూస్తాను అన్నట్లుగా మన అనుభవంలోకి వచ్చింది ఇవాళ. అలా కాకుండా నేను అదే మాతృభాషలో చదువుకొని ఉంటే అదే చదువు నేను కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాను. ఏమిటంటాను, నేనే కొత్తది ఆవిష్కరణ చేస్తాను. ఆ ఆవిష్కరణ ద్వారా నేను సంపాదన మొదలు పెడతాను. అది 10 మందికి ఉపయోగపడే ఒక చిన్న వస్తువును ఏదో తయారు చేసి ప్రపంచంలోకి వదులుతాను. ప్రపంచవ్యాప్తంగా దానికి కొన్ని మార్కెట్లు తయారవుతాయి. దాని ద్వారా నేను నా సస్టెనెన్స్, నేను బ్రతకగల జీవిత స్థాయిని నేను వెళ్ళగలుగుతాను. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను. అలాంటి ధైర్యం వాళ్ళ చదువుకునే వాళ్ళకి లేదు. వాళ్ళ ఎంతసేపు చదువుకున్నాడంటే వారికి ఉద్యోగం కావాలి. వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం, పల్లెటూళ్ళలో నుంచి నగరాలకు వచ్చి చదువుకుంటారు పిల్లలు, వెనక్కి వెళుతారు. పూర్వం ఏమేది వాళ్ళు అదే ఊళ్ళో ఉంటే ఇంటి పనులు చేసేవాళ్ళు, చుట్టూతో ఉన్న పొలం పనులు చేసేవాళ్ళు. కానీ వాళ్ళు చదువుకొని వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఏ పనులు చేయరు. వాళ్ళు ఇనర్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళతో మళ్ళీ వెనక్కి వెళ్ళి తల్లిదండ్రులతో కానీ ఇంకోళ్ళతో కానీ మమేకం అవటం లేదు. అంటే వాళ్ళు ఏమవుతారు, ఏలియనేట్, అంటే విడదీయబడుతున్నారు సమాజం నుంచి. ఇవాళ మనం చదువుకుంటే ఆ చదువు ఏమవుతుందంటే సమాజం నుంచి దూరం అవుతున్నాం. నా సమాజం ఏంటి, నా ఊళ్ళో నుంచి నేను వచ్చాను, ఇక్కడికి వచ్చి గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నేను ఏమైపోయాను, వేరే వాడిని అయిపోయాను. నా ప్రజలకు నేను ఉపయోగపడకుండా పోయాను. నేను ఎంతసేపు ఏ కంపెనీ వాడు ఉద్యోగం పిలిచిస్తాడో లేకపోతే ఏ దేశం వాడు ఉద్యోగం ఇస్తాడో నేను అప్లై చేసుకుంటూ పోవడం, అక్కడ ఉద్యోగం కోసం తయారవటం. అంతేగాని నేనే సొంతగా ఒక ఉద్యోగ వ్యవస్థను తయారు చేయగలిగిన సామర్థ్యాన్ని సమకూర్చుకోలేకపోతున్నాను. అది ఈ మాతృభాష ద్వారా చదువుకున్న దేశాల్లో అలా లేదు. వాళ్లే కొత్తగా కనిపెడతా ఉంటారు. వాళ్లే, ఇప్పుడు ఇందాక చెప్పాను, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కొరియాలో అయితే ప్రతి 1,00,000 మందికి 264 పేటెంట్లు వస్తుంటే జపాన్లో 126 పేటెంట్లు వస్తున్నాయి. మన చైనాలో 97 పేటెంట్లు వస్తున్నాయి. అమెరికా కూడా అదే స్థాయిలో ఉంది, 95 పేటెంట్లతో. మనం గొప్పగా చెప్పుకునే అమెరికా ప్రతి సంవత్సరం 95 పేటెంట్లే తెచ్చుకుంటుంది. మరి అంటే కొరియా కన్నా వెనుకబడి ఉంది కదా, చైనా కన్నా వెనుకబడి ఉంది, అమెరికా ఏంటి, వేరే జపాన్ కన్నా వెనుకబడి ఉన్నది. ఈ మధ్యన వేరే దేశాలు ఉన్నాయి. బ్రిటన్, ఇంగ్లీష్ పుట్టిన దేశం, ఇంగ్లీష్ దాంట్లో 56 పేటెంట్లే. ఇక తర్వాత వచ్చేది ఫ్రాన్సు, రష్యా, ఇలాంటివన్నీ 15, 26 అట్లాంటి పేటెంట్లు ప్రతి సంవత్సరం. అంటే సొంత భాషలో నేర్చుకుంటే ఈ ఆవిష్కరణలకి సృజనాత్మకత బాగా అలవడుతుంది. సో అది మనం ఏంటంటే ఏదో నేను పుట్టిన భాష, నా అమ్మ భాష, నా సంస్కృతి నాది అన్ని కాదు మనం చెప్పుకోవాల్సింది. ఒక లాజికల్గా, ఒక తార్కికంగా మనం ఆలోచించాలి. ఎందుకు మాతృభాష అవసరం అంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలన్నీ మాతృభాషలో చదువుకున్నప్పుడు మాత్రమే సృజనాత్మకత అలవడుతుంది అని చెప్తాను సార్. అట్లాగే అంటే నేను కూడా ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం అంతా నాది తెలుగు మీడియంలో జరిగింది సార్. దాని తర్వాత నేను డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరమైంది. అంటే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను కావచ్చు కానీ, లేదంటే మాతృభాషల యొక్క ప్రాముఖ్యతను కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అప్పటికి పెరిగిపోయింది సమాజంలో. సో దీనికి ఎవరు కారణం? అసలు ప్రజల కారణమా, లేకపోతే మాతృభాషల మీద వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయని ప్రభుత్వాలది కారణమా? ఏంటి అసలు? ఇంగ్లీషు ప్రభావం పెరగడానికి మన దేశంలో ప్రజలు ఎలాగో కారణం కాదు, కారణం కాబోరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏం లేదు. మనకు ఎలాంటి ప్రణాళికలు తీసుకురావాలన్నా మనం ఎన్నుకున్న ప్రతినిధుల నుంచి రావాలి. అంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ప్రభుత్వాలకి ఈ సలహాలు ఇచ్చే సంస్థలు ఉంటాయి, వ్యవస్థలు ఉంటుంది. అంటే వాళ్ళు సరైన ప్రణాళికలు తయారు చేయాలి. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం అమెరికాలో ఇంగ్లీషు ఏమీ లేదు. అక్కడ వేరే అమెరికన్ ఇండియన్స్ ఉండేవాళ్ళు, అంటే వేరే జాతుల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు అమెరికన్ ఇండియన్ భాషలు మాట్లాడుతుండేవాళ్ళు. 400 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా అక్కడ ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషలు, స్పానిష్ భాషలు వాటి ప్రభావం పెరుగుకుంటూ వచ్చింది. వీళ్ళు అక్కడ ఉన్న స్థానిక జాతులను పూర్తిగా నాశనం చేసి
వాళ్ళ భాషలను అక్కడ ప్రవేశపెట్టారు. ఓకే. ఓకే, తర్వాత వాళ్ళ ప్రభుత్వాలే వచ్చినాయి కాబట్టి ఇక పూర్తిగా అక్కడున్న స్థానిక భాషలకు స్థానిక జనానికి ఏమాత్రం లేకుండా పోయింది. అంటే ఏ ప్రభుత్వాలు అయితే ఒక వ్యవస్థ పరకంగా వీటిని నిర్మాణం చేస్తారో వాళ్ళ వలన మాత్రమే ఆ చుట్టూతో ఉన్న సమాజం పెరుగుతుంది. సో మన దగ్గర మన ప్రభుత్వాల దగ్గర బలం ఉన్నది. వాళ్ళు ప్రణాళికలు చేయాలి. వాళ్ళు చేసిన ప్రణాళిక ఏంటంటే ఇంగ్లీష్, మనదాకా బ్రిటిష్ వాడే ఉన్నాడు కదా, సో వాడు ఇంగ్లీష్లే కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అలా దాన్ని కొనసాగించారు. అలా కొనసాగటం వల్ల మనకేమైంది, తిరిగి వెనక్కి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఓకే. ఇప్పుడు చాలామంది అనుకున్నారు మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి కదా, మరి ఎట్లా ఒకరి నుంచి ఒకళ్ళు సంపర్కం ఎలా చేసుకుంటారు, సంపర్కించటం కుదరదు కదా, మనం ఇంగ్లీష్ పెట్టుకుంటే అందరూ మాట్లాడుకోవచ్చు కదా అనుకుంటారు. అసలు ఆ ఆలోచన రావడం ఏంటి అంటే, పూర్వం చిన్నప్పుడు నేను ఒక పాఠం చదువుకునేవాను. 2 కోతులు కొట్టుకొని ఒక రొట్టె ముక్క కోసం మూడో కోతికో లేకపోతే నక్కకో ఇది ఇచ్చేసరే మా తగును నువ్వు తీర్చమంటే అది కొంచెం ఎక్కువ కొరుక్కొని ఇది అంటే కాదు నాకు ఎక్కువ రావాలి, నాకు తక్కువ రావాలి, నాకు తక్కువ వచ్చింది అని కొట్టుకొని చివరికి రొట్టె ముక్క అంతా నక్క తినేసేసి వెళ్ళిపోతుంది. అట్లా తయారైందనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ సమానంగా ఒకరికి ఎక్కువ తక్కువ వస్తే వాళ్ళిద్దరూ సహనంతో ఒప్పుకుంటే సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది, అందరికీ కుదురుతుంది కదా అని ఇంగ్లీష్ పెట్టుకున్నాం. ఇంగ్లీష్ ఏమో ఎవరికి రాదు. ఇవాళ పరిస్థితులు వేరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఆటోమేటిక్గా కాంపిటీషనల్లో వీటి ద్వారా ఏ భాషనైనా తేలిగ్గా నేర్చుకోవడానికి అవకాశాలు వచ్చినాయి. సో మన భాషల్లో మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు. ఏమంటారంటే ఒక భాష ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలో అయినా సరే ఒక సాంకేతిక ప్రగతి కానీ వైజ్ఞానిక ప్రగతి కానీ వస్తే అది తెల్లవారే లోపల ఏ భాషలోకైనా అనువాదం అయిపోతుంది. అలాంటి స్థితి ఇవాళ తయారైంది ఈ కృత్రిమ మేధ వలన. అలాంటప్పుడు వేరే భాషలో ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇవాళ ప్రణాళికలన్నీ మనం ఈ స్థితిలో ఉండడం కారణం పాలకులే, అది ప్రజలకు మాత్రం కాదు. పాలకులు ఒక్కరోజు కాదు రేపటి నుంచి తెలుగే ఉండాలి అంటే తెలుగు ఉంటుంది. ఎక్కడి వరకు తెలుగు ఉండాలి? ఎంత దూరం అయినా ఇవాళ నేను చదువుకుంటాను, గ్రాడ్యుయేషన్ దాకా వెళ్తాను, గ్రాడ్యుయేషన్లో తెలుగు ఉంటుంది అనుకో, దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇవాళ పుస్తకాలన్నీ ఎవరు రాస్తున్నారు? ఇంగ్లీష్లో ఉన్నాయి అనుకోండి, ఎవరు రాస్తారు? ఏ అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, బ్రిటన్ వాడు, ఇంకోటి ఎవడో రాయాలి బాగా ఇంగ్లీష్ వచ్చినాడు. ఎంతమంది ఇంగ్లీషు ప్రొఫెసర్స్ ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో పుస్తకాలు రాయగలుగుతున్నారు? మీరు ఏ యూనివర్సిటీ కన్నా వెళ్ళండి, ఏ పబ్లిషర్ దగ్గర కన్నా వెళ్ళండి, పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు ఎవరు రాసినవి? అందరూ బయట వాళ్ళే కదా, మన ఇండియన్స్ కాదు కదా. 70 సంవత్సరాల నుంచి చదువు చెప్తున్న ఈ ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు ఎక్కువ ఉండవు. 5% కూడా కాదు, 2% కూడా ఉండవు. ఏ యూనివర్సిటీ లైబ్రరీకి అని వెళ్ళండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లైబ్రరీకి, అక్కడ ఉన్న పుస్తకాల్లో ఇంగ్లీష్ పుస్తకాలు 95% ఉంటాయి. ఆ 95%లో 93% బయట వాళ్ళు రాసిన పుస్తకాలు, అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, బ్రిటన్, ఇంకో దేశం నుంచో రాసిన పుస్తకాలు. మనం ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలతో మన పుస్తకాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ బుక్స్ అని అందరం అయ్యే చదువుకుంటున్నాం. మన ఇంటర్మీడియట్ వరకు కూడా పుస్తకాలు ఇవాళ ఇంగ్లీష్లో వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం అని కేజీ టు పీజీ అని. ఈ పుస్తకాలన్నీ ఎక్కడి నుంచి ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు రాస్తున్నారు? బయట వాళ్ళు రాసిన పుస్తకాలే మనకు చెప్తారు, చూపిస్తున్నారు. లేకపోతే వాటిని మళ్ళీ రీఇంజనీరింగ్ చేసి ఇక్కడ వాళ్ళు సృష్టిస్తున్నారు. అంటే తెలుగులో రాస్తే తెలుగు వాళ్ళే పాఠాలు చెప్పేవాళ్ళు తెలుగు వాళ్ళే రాస్తారు కదా. తెలుగు వాళ్ళే పుస్తకాలు రాస్తే తెలుగు వాళ్ళకే ఆ పుస్తకాల నుంచి వచ్చే డబ్బు వస్తుంది. మన లైబ్రరీలో నిండా తెలుగు పుస్తకాలే ఉంటాయి, తెలుగు ప్రింటింగే ఉంటుంది, తెలుగు టైపింగే ఉంటుంది, తెలుగులోనే మొత్తం తయారైపోతుంది. అంటే ఇక్కడ ఆ తెలుగు పబ్లికేషన్స్ వలన మొత్తం ప్రింటింగ్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగి మన చేతుల్లో ఉంటుంది. ఇవాళ ప్రింటింగ్ ఇండస్ట్రీకి లేకపోతే టెక్స్ట్ క్రియేషన్ ఇండస్ట్రీ మన చేతుల్లో లేదు, అంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఓకే. అంటే అండి ఇలాంటి ఇండస్ట్రీస్ రేపు పొద్దున ఇక్కడతో ఆగదు. ఇది న్యూస్ పేపర్ ఇండస్ట్రీ, సామాజిక మాధ్యమాల ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇవాళ భారతీయ భాషలో ఉంది. ఇది ఈ కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియం కొనసాగితే ఇలాగే ఇంకొక 2 దశాబ్దాల తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఉండదు.
ఇంగ్లీష్ సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, హాలీవుడ్ ఉంటుంది. అప్పుడు ఎవరు పని చేస్తారు దాంట్లో? వాళ్ళే పనిచేస్తారు, వాళ్ళే అంత చెప్తా ఉంటారు. అంటే మనం తెలుగులో తీసినా కూడా ఎవరో చూడడు, హిందీలో తీసినా కూడా ఎవడో చూడడం, అంతా ఇంగ్లీష్లోనే చూడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 12వ క్లాస్ వరకు లేకపోతే గ్రాడ్యుయేషన్ వరకు నేను ఇంగ్లీష్ చదువుకొని ఇంకా తెలుగులో ఏం చదువుతుంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంగ్లీష్లోనే చేస్తున్నారు. అంతా ఇంగ్లీష్లోకి మళ్ళుతాం కదా, ఇంగ్లీష్లోనే పాటలు రాస్తారు, ఇంగ్లీష్లోనే సాంగ్స్ ఉంటాయి, ఇంగ్లీష్లోనే మొత్తం ఉంటుంది, అంతా ఇంగ్లీష్ మయం అయిపోతుంది. ఇంగ్లీష్ ఇండస్ట్రీ ఉండదు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీయే ఉంటుంది, ఇంగ్లీష్ బుక్స్ ఇండస్ట్రీయే ఉంటుంది, తెలుగు పుస్తకాల ఇండస్ట్రీ ఉండదు, తెలుగు వ్యవస్థ ఏమీ ఉండదు. ఈ తెలుగు పద్యాలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, తెలుగు సినీ సాంకేతిక సిబ్బంది ఎవరు దేనికి పనికిరారు వీళ్ళందరూ. మరి ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఏముండవు, అంతా బయటే తయారవుతాయి. హాలీవుడ్లో సినిమా తయారైతే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ వాళ్ళు డబ్బులు కట్టి, మొదట్లో ఫ్రీ అంటాడు, తర్వాత డబ్బులు కట్టమంటాడు. చూస్తున్నాం కదా ఇవాళ చిన్న చిన్న ఫిల్మ్స్ వస్తా ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్ అంతా ఇంగ్లీష్లోనే వస్తాయి. ఇవాళ కాకుండా ఇవాళ ఏంటి, అన్ని భాషల్లోకి రావడానికి ఆస్కారం ఉంది ఈ కృత్రిమ మేధ వల్ల. ప్రతి భాషలోకి వస్తుంది. మరి వాళ్ళ తెలుగులో నేను చూస్తున్నాను అనేక రకాల ఇవి ఉన్నాయి, స్టోరీ ఫిల్మ్ స్టోరీస్ ఏదో ఉంటాయి దీంట్లో, షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ స్టోరీస్. మనం ఏ లాంగ్వేజ్ లో అయినా సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు వాటిని కదా, వాళ్ళ ఓటీటీలో ఏ భాషలోనే చూడొచ్చు. అదే ఇంకొక దశాబ్దం తర్వాత అసలు ఆ చాయిస్ ఎవరు పట్టించుకోరు, ఇంగ్లీష్ లో చాలా అంటుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ లో చదువుకున్నా, అందరూ ఇంగ్లీష్లో చదువుకుంటున్నాం, ఇక వేరే ఇండస్ట్రీ ఉండదు కదా, వేరే భాష ఇండస్ట్రీ ఉండదు కదా, అంటే మోనోపలైజ్ అవుతుంది. ఈ మోనోపలైజ్కి మూలం ఎవరు? ఏ ఇంగ్లీష్ వాడో అవుతాడు, ఏ అమెరికానో, ఏ బ్రిటనో, ఏ ఆస్ట్రేలియానో అవుతుంది. అంటే మన మూలాలు, మన ప్రభావితం చేసే మూలాలు అక్కడున్నాయి. ఏ వరల్డ్ మానిటరీ ఫండో లేకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండో వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇదంతా. ఒక చిన్నది ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు లేకపోతే ఒక ఈ సాంకేతిక విద్య అభ్యసించిన వాళ్ళందరూ ఒక ఎగ్జామ్స్ రాస్తారు కదా, బయటకు వెళ్ళటానికో దేని, ఆ ఎగ్జామ్స్కి ఫీజు కట్టాలి. 15,000 రూపాయలు ఉంటుంది. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కడతాడు, వేల మంది దాన్ని కడతా ఉంటారు. దాని స్థాయి ఒక 3 సంవత్సరాల వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది, మళ్ళీ కట్టుకోవాలి. అంటే దాన్ని లెక్క వేస్తే ఎంత అవుతుందంటే దేశవ్యాప్తంగా ఈ GRE టెస్ట్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే IELT ఇంగ్లీష్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఈ ఫీజులు కట్టి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి చెల్లించి ఇంగ్లీష్లో నాకు ఈ స్థాయి సామర్థ్యం ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? మనకి కృత్రిమ మీద తయారైన ఈ అనువాద యంత్ర వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు నేను అంత డబ్బు కట్టాలి? సార్, ఈ ఇంగ్లీష్ను అడ్డుకొని ఈ స్థాయిలో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి ఇంగ్లీష్ను అడ్డుకొని ప్రత్యామ్నాయంగా మన మాతృభాషల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి, అంటే ఏం చేస్తే ఇవాళ అడ్డుకోగలరు? ఏదైనా సరే, ఏ భాషలో ఉన్నా సరే, మీకు తెలీదు చైనీస్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇవాళ క్షణంలో. అసలు చైనీస్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటే నేను గూగుల్ లెన్స్తో పెట్టేస్తే తెలుగులోకి వచ్చేస్తుంది. అంటే ప్రతిదీ ఏ భాషలో నుంచి అయినా ఏ భాషకి ఎలాంటి హద్దులు లేకుండా, ఎలాంటి సరిహద్దులు లేకుండా అనువాదం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటప్పుడు అంటే తెలుగులో ప్రతిదీ సాధ్యమే, ఇంగ్లీష్లో సాధ్యమనే ప్రతిదీ తెలుగులో సాధ్యమే. చాలా మంది అనొచ్చు, అరే ఈ వొకాబులరీ తెలుగులో లేదు కదా, ఇలాంటి పద సంపద తెలుగు లేదు. ఎవరు చెప్పారు పద సంపద తెలుగు లేదని? 2 దశాబ్దాల క్రిందటే తెలుగు అకాడమీ సుమారు 93 రకాల డిసిప్లిన్స్లో డిక్షనరీలు తయారు చేసింది, పారిభాషిక పదజాలాన్ని తయారు చేసింది. 93 రకాల ఈ విషయాల్లో అలా ఆ పుస్తకాలు తయారు చేసింది. అంటే గ్రాడ్యుయేషన్ వరకు ఆ పైన కూడా ప్రత్యేకమైన గ్రంథాలని తెలుగులో తీసుకొచ్చింది. దాన్ని అంతా పక్కన పెట్టేసేసి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసాం. ఇంగ్లీష్ మీడియం ఒక రకంగా ఇదేంటంటే బాగా డబ్బున్న వాళ్ళు చదువుకుంటున్నారు కాన్వెంట్లకు వెళ్ళిపోయి, దాని ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది. ప్రైవేటీకరణతో అక్కడ ఇంగ్లీష్ బాగా చదువుకుంటే అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో వెళ్ళొచ్చు అని ఒక ఏర్పడింది. వాళ్ళు కొంతమంది వెళ్ళారు. ఇవాళ ఏమైపోయింది, చివరికి మన వ్యవస్థ అంతా ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికా వైపు ఆస్ట్రేలియా వైపు చూడటంతో సరిపోయింది. దానివల్ల కొంతమందికి ఆ విద్యా వ్యవస్థ ఒక దాంట్లో ఆలంబనగా
రాలేదు. కొంతమందికి మాత్రమే అదైంది. అంటే డబ్బున్న వాడికి మాత్రమే భారతదేశంలో విద్యా వ్యవస్థ ఉన్నది అనిపించింది. ఎందుకు? ఇంగ్లీష్ చదువుల వలన. అదే ఇంగ్లీష్ కాకుండా తెలుగు చదువులు అనుకోండి అందరికీ సమానంగానే ఉండేది. ఇలాంటి భేదభావాలు వచ్చే కాదు. ఇవాళ ఏమైపోయింది, ఇంగ్లీష్ చదువుకున్నవాడు వేరు, మామూలుగా చదువుకున్నవాడు వేరు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు అనే భేదభావం వచ్చేసింది. వచ్చేసి అక్కడ చదువుకునే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు చదువుకుంటున్నారు, ఇక్కడ ఉన్నత స్థాయి వర్గం వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యన దీన్ని కూర్చటానికి మన వాళ్ళు ఏం చేశారు, అందరికీ ఇంగ్లీషే పెట్టేద్దాం అనుకున్నారు. ఓకే, అది తప్పు ప్రణాళిక. అలా అనుకోకూడదు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమే ఉండాలి, మాతృభాష మాధ్యమే ఉండాలి. అలా ఉన్నప్పుడు అందరికీ ఒకే పద్ధతిలో ఉండేది కదా, అందరికీ ఒకే రకమైన అనుభవం ఉండేది. ఇవాళ అట్లా కాదు, ఇంగ్లీష్ డిమాండ్ అయిపోయింది. ఇంగ్లీష్ చదువుకుంటేనే ఇంగ్లీష్లో అసలు మనం కేజీటీపీజీ ఇంగ్లీష్ మీడియం ఓవర్ నైట్ పెట్టేసేసి నిన్నటిదాకా తెలుగులో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఇంగ్లీష్లో ఎట్లా బోధిస్తారు? తెలుగులో చెబుతా ఇవాళ ఇంగ్లీష్లో ఎట్లా బోధించగలుగుతారు? అంటే ఏం జరుగుతున్నది, ఇంగ్లీష్ మాధ్యమం అనే పేరు కింద తెలుగు మాధ్యమం నడుస్తున్నది. అంటే వాళ్ళకి అటు ఇంగ్లీషు రాదు, తెలుగు రాకుండా పోయింది. దేనికి? రెండిటికి చెడిపోయాం మనం. అట్లా కాకుండా ఇవాళ అన్ని రకాలుగా సాంకేతిక వ్యవస్థ తయారైంది భాషల మధ్యన. ఇవాళ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది లేదే తెలుగులో, ఇది లేదే తెలుగులో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ మాతృభాషలో అయినా సరే, అది చిన్న భాషలో అయినా కానీ పెద్ద భాషలో అయినా కానీ, అన్ని భాషల్లోనూ ఏ భాషలో తయారైనా సరే కొత్తగా ఒక విషయం తయారైతే అది ఏ భాషలోకైనా ఇవాళ అనువాదం అయ్యి అందరికీ అందుబాటులోకి వచ్చే వ్యవస్థ తయారైంది ఇవాళ. సార్, ప్రస్తుతం మన తెలుగు భాష యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నా ఉద్దేశం అయితే తెలుగు భాషకు ఎలాంటి తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు భాషలో ఆంగ్ల భాషలో అయితే ఎలాంటి సాధన సామాగ్రి ఉందో చదువుకోవడానికి, అలాంటి సాధన సామాగ్రి తెలుగులో కూడా అందుబాటులో ఉన్నది. ఇవాళ మన మామూలుగా ఇదే కాదు, మన యూజీసీ ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని డిసిప్లిన్స్లోనూ, అన్ని విషయాలు, అన్ని సబ్జెక్ట్స్లోనూ సాంకేతిక విద్య అంటే ఇంజనీరింగ్, మెడిసిన్కు సంబంధించిన పాఠాలన్నిటినీ ఆటోమేటిక్గా అనువాదం చేసి వాటిని వెబ్సైట్స్లో పెడుతున్నారు. ఎందుకంటే దానికి వాళ్ళ ఈ కృత్రిమ మేధతో తయారైన ఈ అనువాద వ్యవస్థలో వాటిని ట్రాన్స్లేట్ చేసేసి వెబ్సైట్స్లోకి రెడీగా తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తెలుగుకి అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎలాంటి ప్రమాదం అనకూడదు, సాంకేతిక సంబంధించిన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే తెలుగు కాదు, మీకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అన్నప్పుడు ప్రమాదం వస్తుంది. ఇవాళ కేజీటీపీజీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కేజీటీపీజీ ఇంగ్లీష్ అని వచ్చేసింది, వేరే మాధ్యమం లేదు. ఇవాళ అందరికి తెలిసే ఉంటుంది, కేజీటీపీజీ ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే ఇక్కడ ఉన్నది. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోనూ అదే ఉంది, ఇక్కడ తెలంగాణలోనూ అదే ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు. అంటే ఒక వ్యవస్థ పద్ధతిలో, ఒక యాక్ట్ ద్వారా, చట్టసభలో చేసిన ఒక నిర్మాణం ద్వారా రేపటి నుంచి మనం ఇంగ్లీష్లోనే చదువుకుంటున్నాము తెలుగు రాష్ట్రాల్లో అనేది ఇక్కడ మాత్రమే ఉంది, కానీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టబద్ధమైన సూత్రప్రాయమైనది అంగీకరణ లేదు. సార్, నేను అంటే రాజకీయంగా తీసుకోకుండా అడుగుతున్నాను సార్. ఇప్పుడు భారతదేశంలో కర్ణాటక చూసుకున్నా కానీ, అట్లాగే తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలలో రీసెంట్గా ఖచ్చితంగా హిందీ మాట్లాడాలి, హిందీ ఇంపోజ్ అనేది ఈ మధ్య ఈయన అమిత్ షా గారు ప్రకటించారు సార్ పార్లమెంట్లో. దాని తర్వాత అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఈ రాష్ట్రాల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ తెలుగు నుంచి కూడా కొంత వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది సార్. అటువంటి టైంలో లైక్ హిందీని భాషగా మొత్తం భారతదేశానికి ఒకటే భాష అని ఎందుకు ఇంపోజ్ చేయాలనుకున్నారు? దాన్ని ఏ విధంగా చూడాలి అసలు? ఒకటి, మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో, ఆ రోజులో అప్పుడు మనం ఏంటంటే అందరం మన దేశం అనే ఒక ప్రత్యేకమైన ఒక ఇది ఉండేది మనలో, బాగా
దేశభక్తితో కూడిన ఒక ఇది ఉండేది. ఎస్ ఎస్. నా దేశము, నా భాష, నా స్వాతంత్రం అదే అనేది. ఆ రోజుల్లో అందరూ ఒప్పుకున్నాం, సరే మన దేశానికంటూ ఒక భాష ఉండాలి అని. అంటే జాతీయ భాష, జాతీయ భాష అనకూడదు. మన దేశానికి మన రాజ్యాంగంలో ఎక్కడ జాతీయ భాష అంటూ ఎక్కడ రాయలేదు. నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏది లేదు. అన్ని భాషలు జాతీయ భాషలే. ఓకే. కానీ అధికారిక భాషగా హిందీని చేశారు, తర్వాత అసోసియేట్ అధికార భాషగా ఇంగ్లీష్ని చేశారు. ఈ రెండు ఉన్నాయి. మిగిలిన భాషలన్నీ అధికారిక భాషలే. ప్రతి రాష్ట్రానికి ఒక అధికార భాష ఉన్నది. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం హిందీని అధికారిక భాషగా అన్ని రాష్ట్రాల్లోనూ పెట్టాలి అంటున్నారు. ఇప్పుడు కేంద్ర సంస్థల్లో అధికారిక భాషగా ఇంగ్లీషు, హిందీని వాడుతున్నారు. మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర సంస్థల్లో మరి ఇక్కడ అధికారిక భాష తెలుగు ఉండాలి కదా. మీరు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గరికి వెళ్ళినా అది తెలుగు వాడాలి వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే మనది త్రిభాషా సూత్రం ప్రకారం తెలుగు ఉండాలి, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ అవటం వలన అధికారిక భాషగా హిందీ ఉండాలి, ఇంకొకటి అసోసియేట్ అధికారిక భాషగా ఇంగ్లీష్ ఉండాలి. అంటే 3 భాషలను పనిచేయాలి. అదే రాష్ట్ర వ్యవస్థ ఉన్న వ్యవస్థలు అయితే తెలుగుతో సరిపోతుంది, లేకపోతే ఇంగ్లీష్ ఉంచుకోవచ్చు. అంటే ఏంటి, ఆయన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఓన్లీ హిందీలోనే ఉండాలి అని చెప్పడానికి ఆస్కారం లేదు. మన సొంత అధికార భాష ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అధికార భాష, తమిళ రాష్ట్రంలో తమిళ అధికార భాష. హిందీ ఎక్కడ అవసరం అవుతుంది? ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే హిందీలో మాట్లాడితే నీకు వస్తే మాట్లాడు, లేకపోతే లేదు. కంపల్సరీ చేయాలనంటే కంపల్సరీ దేనికోసం చేస్తున్నారు? ఏ అవసరమై కంపల్సరీ చేయాలి? దేశభక్తితో కంపల్సరీ అంటే కుదరదు కదా. నాకు నా రాష్ట్ర భక్తి ఉంటుంది, నా తెలుగు భాషా భక్తి ఉంటుంది, తెలుగు సంస్కృతి పట్ల నాకు ఇది ఉంటుంది, అభిమానం ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మాట్లాడుకోవాలంటే నాకు ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే ఇంకొక భాష ఉంటుంది, లేకపోతే దేశంలో ఇంకొకళ్ళతో మాట్లాడుకోవాలంటే హిందీ నేర్చుకుంటాను అవసరమైతే. కానీ అలాంటి ఆలోచన ఇవాళ అవసరం లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, నేను ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నాను, నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, లేకపోతే ఇంకో భాష తమిళం మాత్రమే వచ్చు, లేకపోతే కన్నడం మాత్రమే వచ్చు. అయినా సరే ఇవాళ నాకు నా దగ్గర ఉన్న వాచ్ ద్వారానో, లేకపోతే నా చర్మం కింద ఉన్న చిన్న చిప్ ద్వారానో నాకు తెలుగు మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, నాకు తెలుగు రాదు అనుకుందా. నా దగ్గరున్న ఈ చిన్న వ్యవస్థ వలన అది నా భాషలోకి అనువాదం జరిగి నాకు నాకు వచ్చిన భాష మాత్రమే వినపడుతుంది. అలాంటి వ్యవస్థ వాళ్ళు ఉన్నది. అంటే ఇంకొక భాషని ప్రత్యేకంగా కంపల్సరీ చేసి తప్పనిసరిగా నేర్చుకోవాలి అనే వ్యవస్థ వాళ్ళ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఈ సాంకేతిక ప్రగతి వలన, కృత్రిమ మేధా సంపత్తి వలన నీ భాషలోనే నువ్వు నేర్చుకో, మొత్తం నీకు వచ్చిన భాషలోనే నువ్వు మాట్లాడు. అవతల వాళ్ళకి అది వాళ్ళ భాషలో వినపడుతుంది, వాళ్ళ భాషలో కనపడుతుంది. ఎస్ ఎస్ సార్. ఫైనల్గా లైక్ ఒక భాషా శాస్త్రవేత్తగా తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషని సజీవంగా నిలుపుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి ఎలాంటి చర్యలు అవసరం, అండ్ దానికోసం ఇప్పటివరకు మీరు చేస్తున్నటువంటి కృషి చాలా వరకు చదివాను, అండ్ ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఒకటి తప్పనిసరిగా మన రాష్ట్రంలో మనం ఎన్నుకున్న రాజకీయ ప్రతినిధులు, నేతలు తప్పనిసరిగా కనీసం ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంతో లేకపోతే మాతృభాష మాధ్యమంలో విద్యను గడపాలి. అంటే అన్ని చోట్ల ప్రైవేట్ పాఠశాలలకు వేరుగాను, ప్రభుత్వ పాఠశాలకు వేరుగాను, లేకపోతే ఇంకొక పాఠశాలకు వేరుగాను కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత వరకు మాతృభాషలో వాళ్ళకి విద్య నేర్పే వ్యవస్థ రావాల్సిందే. అలాంటి ప్రణాళికను రచించాల్సిందే. ఇంగ్లీష్ ఎట్లాగూ ఉంటుంది ఒక భాషగా, ఇంకో భాషగా ఏ భాషలో అయినా 3 భాషలో 4 భాషలో నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి. కానీ మాధ్యమంగా మనం నేర్చుకునే అనేక రకాల సబ్జెక్ట్స్, అనేక రకాల విషయాలన్నీ మాతృభాష ద్వారా నేర్పాలి. ఒకవేళ హిందీ మాతృభాష వాళ్ళు ఉంటే వాళ్ళకి హిందీ మాతృభాషలో నేర్పాలి, తెలుగు ఉంటే తెలుగులో నేర్పాలి, గోండీ ఉంటే గోండీలో కొంతవరకైనా నేర్పాల్సింది. 5వ క్లాస్ వరకు గోండీలో ఉండాలి. కోయ భాషలో 5వ క్లాస్ వరకన్నా ఉండాలి, ఇంకొక భాషలో 5వ క్లాస్ వరకన్నా ఉండాలి. ఎందుకు ఉండకూడదు? వాళ్ళు కూడా ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము.
ప్రజాస్వామ్యానికి వాళ్ళు వాళ్ళ చేయూతనిస్తున్నారు. వాళ్ళ భాష ఎందుకు ఉండకూడదు, వాళ్ళ భాష ఎందుకు బ్రతకూడదు, ఎందుకు అందరికీ తీసేసి మొత్తం ఇంగ్లీష్లోనే ఉండాలి అని ఇలాంటి ఊహలు ఎందుకు? ఇవాళ ఇంత సాంకేతిక ప్రగతిని ఆర్జించి మనం కొత్తది రావాలనుకుంటున్నామే, ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నామే, మరి వాటి సాంకేతిక ప్రగతిని మనం ఎందుకు అందిపుచ్చుకోము? మనం ఎప్పుడైతే మన ఈ ప్రభుత్వాలని ప్రజాప్రభుత్వాలు అనుకుంటున్నామో, ప్రజాప్రభుత్వాలు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నా గొంతుని చంపకూడదు. నేను తెలుగులో మాట్లాడేవాడిని, తెలుగులో పుట్టాను, తెలుగు మాతృభాషలో చదువుకున్నాను, తెలుగు మాతృభాషలో నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. అలాంటి తెలుగువాడిని తెలుగు చదువుకోకుండా చేయటం తప్పు కదా. అది అలాంటప్పుడు ప్రజాస్వామ్యం అవ్వదు. అది ప్రజాస్వామ్యానికి ప్రథమ సోపానం ఏంటంటే ప్రజల భాషలో చదువులు సాగాలి. ప్రజల భాషలో చదువులు సాగినప్పుడు అక్కడ ప్రజల భాషలో పరిపాలన ఎట్లా సాగుతుంది? ఏనాడైతే మనం కేజీటీపీజీ ఇంగ్లీష్ మీడియం అన్నామో, ఎక్కడా రేపొద్దున ఇంగ్లీష్ తప్ప ఏ భాష ఉండదు. అవన్నీ మిగిలినవన్నీ కుంటి సాకులే. తెలుగు ఉంటుంది, తెలుగులో పాలన ఉంటుంది అని అనటం చాలా తప్పు. అలాంటిది ఉండదు. అంటే ప్రజాప్రభుత్వాలు పాలన సాగించే రాష్ట్రాలలో మాతృభాషల్లోనే చదువు ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా ప్రజాస్వామ్యంలాగా మనుగడ సాగించగలుగుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో మనిషి అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రపంచాన్ని జయించాలని ఒక కుతూహలంతో ప్రపంచ మానవులుగా మన మాతృభాషను మర్చిపోయి, అసలు సార్ చెప్తున్నట్టు ఇందాక సౌత్ కొరియా కావచ్చు, వివిధ దేశాలు వాళ్ళ మాతృభాషల్లో ఉంటూ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ వ్యవహారాలను, ఆచారాలను మన మీద రుద్దుతూ ఉన్నాయి. మనం వాటిని నేర్చుకుంటున్నాం, కానీ మన భాషలను వాళ్ళు నేర్చుకొని ముందుకెళ్ళట్లేదు. నిజానికి ఇది చాలా విచారకరం భారతదేశానికి. అట్లాగే భారతదేశంలో అంతరించిపోతున్న మాతృభాషలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తరంగా మనము కావచ్చు అండ్ మన భవిష్యత్ తరాలకు అందించడంలో మనం ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఆల్రెడీ సార్ చేస్తున్నారు. సార్ వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుస్తూ మన భాషలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.